అమెరికాలో 2 కోట్లు, ఇండియాలో కోటి, యుక్రెయిన్లో 70-80 లక్షలు, ఇటలీలో సున్నా రూపాయలతో అంటే ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఎంబీబీఎస్ చేయొచ్చు అనమాట. నమస్తే గైస్, నా పేరు హర్ష, నాతో ప్రయాణం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అయితే మనం మన ఛానల్లో అయితే ఎక్స్క్లూజివ్ వీడియో గురించి అయితే మాట్లాడబోతున్నాం. ఎప్పటి నుంచో ఛానల్ పెట్టినప్పటి నుంచి ఎంబీబీఎస్ ఇన్ ఇటలీ అని అడుగుతున్నారు. ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ మనం చేయొచ్చు అనమాట ఇటలీలోని. ఈ వీడియోలోని పూర్తిగా చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఎంటర్ అయిపోయి ఎంబీబీఎస్ చదవాలనుకున్నారో వాళ్ళకైతే ఇది వీడియో అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మనతో అయితే ఎంబీబీఎస్ స్టూడెంట్ అయితే ఉన్నాడనమాట. ఇప్పుడు మన పర్టికులర్గా మనకి ఎంబీబీఎస్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే తిను వచ్చారు. కోల్కత్తా నుంచి వచ్చాడు. తెలుగు రాదు, ఇంగ్లీష్లో మాట్లాడితే నేను అంతా ట్రాన్స్లేషన్ చేస్తాను. సో మనోడు పేరు వచ్చేసరికి అనిర్బన్. అందరికీ నమస్కారం. సో ఇప్పుడు అనిర్బన్ వచ్చేసరికి మనకి ఎంబీబీఎస్లో ప్రాసెస్ అంతన్నా చెప్తాడు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అనిర్బన్తోనైతే నేను ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడుగుతాను. తర్వాత అనిర్బన్ ఏం చెప్పాడో అది మీకు తెలుగులో అయితే క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ట్రాన్స్లేషన్ చేస్తాను నేను. సో హాయ్ అనిర్బన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ for the podcast and letting all the South people know about the MBBS. Yes, I'm really grateful. And also thank you so much for the biryani, guys. I tasted awesome biryani. All credits to him. It was amazing. సో అనిర్బన్ మన దగ్గరికి వచ్చి ఇలా వీడియో చేస్తానని ఒప్పుకున్నాడు కదా. సో మన కృతజ్ఞతగా మామూలుగా బిర్యానీ అయితే చేసి పెట్టామన్నమాట. మనోడు గట్టిగా తిన్నాడు, మామూలుగా లేదు అసలు. సో అనిర్బన్, యాజ్ వీ డిస్కస్డ్ ఎర్లీ, so in India it's almost MBBS costs around almost 1 crore. Yeah, if you want to do it from a good university. Yeah, and also in so many of Indians were going to Ukraine and China as well. Yeah, China, US. In this all the fees is not free, I think. No, none of the countries are free. Yeah, they need to pay around 1 crore, 2 more crore, than that, more than 80 that. lakhs like that. In India, if you get NEET admission, then maybe we yes, can... in public colleges, which is the government colleges in India, I mean, if you guys study hard, then education for MBBS is free in our country as well. Yeah. So, yeah. మనోడు ఏం చెప్తానంటే మన దేశంలో కూడా ఎంబీబీఎస్ ఫ్రీయే, కాకపోతే నీట్ అనేది మనం క్వాలిఫై అవ్వాలి. సో హౌ ఇస్ ద నీట్ ఈస్ సో డిఫికల్ట్, ఐ థింక్. I mean, yes, NEET was difficult, but I would say that in this current years it has become a bit easier because everything comes from the NCERT. So if you study NCERT very well, really well, I feel that NEET can also be cleared in the upcoming years as well. But then the competition, that is a huge factor in India because almost 7.5 lakh students appear for the NEET every year. ప్రతి సంవత్సరం 7.5 లక్షల మంది నీట్ రాస్తారు. అందులోని చాలా లిమిటెడ్ సీట్స్ అయితే ఉంటాయి. సో ఇండియాలోని ఎంబీబీఎస్ అనేది చాలా మందికి డ్రీమ్గా మిగిలిపోయింది. అందుకే వేరే వేరే దేశాలు వెళ్ళి తక్కువ కాస్ట్తో ఎంబీబీఎస్గా చేస్తుంటారు. సో అలాగే ఇటలీ కూడా ఎంబీబీఎస్ అనేది ఆఫర్ చేస్తుంది విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ అరౌండ్ 7 lakhs స్కాలర్షిప్, 7.5 lakhs స్కాలర్షిప్ పర్ ఇయర్. సంవత్సరానికి 7.5 లక్షలు స్కాలర్షిప్ వస్తుంది అనమాట. మనం రూపాయి కూడా కట్టక్కర్లేదు. సో 7.5 లక్షలు రావాలంటే మనం ఏం చేయాలి? ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. అదే మనం ఇప్పుడు అనిర్బన్ మనం మొత్తం ప్రాసెస్ స్టెప్ టు స్టెప్ అన్నీ చెప్తాడు. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో అనిర్బన్, వెన్ ఇట్ కమ్స్ టు ఇటలీ, so what exam we need to write? Like in India we need to write NEET, right? So in Italy which exam we need to write? Okay, there's this examination which is called as IMAT, International Medical Admissions Test. Okay, that's the name of the examination you need to crack to get a MBBS seat in Italy. Okay, how is it difficulty level? Is it easy or hard? I would say compared to NEET it is a bit easier, but then again you have to study. Study is the key, guys, so keep studying to get MBBS seat. Okay, so do you give any tips to pass the IMAT? Yes, one great tip which helped me personally was doing the previous year questions. I mean, keep studying for NEET and side by side keep practicing a previous year question of IMAT as well. Just log on to Cambridge, I mean IMAT Academy, just search IMAT onto your Google bar. You will get all the details which you need. ఓకే, సో ఎంబీబీఎస్కి వచ్చేసరికి అయితే మనం ఇక్కడ ఇటలీకి నీట్ అయితే పనికిరాదు, ఐమాట్ అనే ఒక ఎగ్జామ్ రాయాలి. సో ఈ ఐమాట్ ఎగ్జామ్ ఏంటంటే నీట్ కన్నా చాలా ఈజీగా ఉంటుందంట.
బట్ ఏంటంటే మనము అది పాస్ అవ్వాలంటే ప్రీవియస్ ఒక 15-16 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం మంచిగా ఏంటది ప్రాక్టీస్ చేస్తే నీట్ అనేది అదే ఐమాట్ అనేది మనం ఈజీగా పాస్ అవ్వచ్చు. సో ఐమాట్ పాస్ అయితే సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్టర్ ఐమాట్? Okay, so first you know about the examination. The second thing which you have to do is you have to log on to the university website and pre-enroll for it. And before that, you need to log on to universeitaly.com and create a website there, your own profile out there. Create a profile in Universe.ly. Select the university which you want to go to their page, university web page, and then from there you submit the pre-enrollment form, like you ask for a pre-enrollment. And then after that, once you have applied for it, generally the university mails you after some time, and you can keep checking on your university ID. You can receive the pre-enrollment letter over there. ఓకే, సో మనమైతే ఫస్ట్ ఐమాట్ అనేది క్లియర్ చేశాక ఫస్ట్ అయితే యూనివర్సిటీ నుండి ప్రీ ఎన్రోల్మెంట్ లెటర్ తీసుకోవాలి. సో ఫర్ ద ప్రీ ఎన్రోల్మెంట్ లెటర్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఐమాట్, రైట్? No, you need not need to give the సో exam. ఐమాట్ రాయకుండానే మనం ఫస్ట్ అంటే మనం రిజర్వ్ చేసుకోవాలి ఈ కాలేజ్లో. లైక్ ఇప్పుడు మిలాన్ ఆర్ బొలోగ్నా ఉందనుకో, నార్త్ ఇటలీలో ఉన్న కాలేజ్, ఆర్ ఎల్స్ ఏదో కాలేజ్ ఉందనుకో, ఆ కాలేజ్లోని మనం ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొని మనకి ఐమాట్ అప్పుడు మనం ఐమాట్ సబ్మిట్ చేయాలి. ఫస్ట్ అయితే కాలేజ్ నుంచి అయితే మనము ఓకే ఇక్కడ ఎంబీబీఎస్కి మనోడు ఒక అప్లికేషన్ వేసాడు, సో వీడికంటూ ఒక ఇది ఉంచుదాము, లైక్ అప్లికేషన్ ఉంచుదాము అని చెప్పి అప్పుడు స్టూడెంట్కి అనేది ప్రీ ఎన్రోల్మెంట్ ఇస్తారనమాట. ప్రీ ఎన్రోల్మెంట్ తర్వాత ఐమాట్ రాసాక అప్పుడు అది సబ్మిట్ చేస్తే అప్పుడు ఎన్రోల్మెంట్ ఉంటుంది. సో సో మనకైతే మొత్తానికి ఇప్పుడు ఎన్రోల్మెంట్ వచ్చేస్తుంది. ఎన్రోల్మెంట్, సో నౌ వీ హ్యావ్ ఎన్రోల్మెంట్. అండ్ సో వెన్ ఈస్ దట్ లైక్ Examination. సో ఎన్రోల్మెంట్ అయితే వచ్చింది. ఈ ప్రాసెస్ యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ చాలా ఎక్కువ డాక్యుమెంటేషన్ అయితే ఉంటుందన్నమాట, లైక్ పేపర్ వర్క్ అయితే. సో నేనైతే కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళమని సజెస్ట్ అయితే చేస్తాను. సో అది ఓన్గా చేసుకోకుండా మనది యాక్చువల్గా సౌత్ ఇండియా కాబట్టి, మనది బెంగళూరు ఎంబసీ కాబట్టి, బెంగళూరు ఎంబసీకి చాలా ఎక్కువ ఇవి ఉంటాయి, లైక్ చెక్ లిస్ట్స్ గట్రా. ఈ చెక్ లిస్ట్స్ అన్నీ మనం మిస్ అయితే ఒకవేళ ఎక్కడికి వస్తే స్కాలర్షిప్ రాకపోవడము ఇవన్నీ అలాగ ఉంటుంది. సో ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. సో అనిర్బన్, సో నౌ వీ హ్యావ్ ప్రీ ఎన్రోల్మెంట్ అండ్ వీ హ్యావ్ we have IMAT exam. Yes. So when is this IMAT exam will Okay, happen? so generally And how many times a year? Okay, IMAT, sad news, only one time a year. IMAT will be hosted only once a year, and it's generally in the month of September. Okay. When I came, my examination was on 19th of September 2022. I still remember the date. So Okay. yeah, that was my examination date. జనరల్గా అయితే సెప్టెంబర్లో ఒక్క సెప్టెంబర్లోనే ఉంటుందంట. అండ్ హౌ మెనీ సెంటర్స్ ఇన్ ఇండియా, లైక్ వేర్ టు రైట్ ద ఎగ్జామ్? Sad news, guys. Again, there is only one test center which is in New Delhi. Okay. And for that, again, you need to be very careful about the date when you need to book the exam center. So be very prepared about it. Join Telegram groups of IMAT. There are lots of Telegram groups of IMAT. Keep joining them. There are other people who are also preparing for IMAT. They keep suggesting the dates. They keep asking questions. So it's really helpful. So just join that and be updated with the dates. And you need to be prepared with your laptop, a good internet connection, and you need to book the seat as soon as possible, because again, the only competition in IMAT is booking the test center. So because the website keeps crashing, the servers keep crashing, so you have to enter it and you have to register for the exam. Add your card, you have to pay 12,000 rupees. That's the cost of the examination, and you need to book it. So that's the process. So a hectic day. సో ఐమాట్ వచ్చేసరికి ఒకే ఒక్క టెస్ట్ సెంటర్ ఉంటుందంట, అది కూడా ఢిల్లీ. సో ఈ ఢిల్లీలో మనము అయితే బుక్ చేసుకోవాలి. మన దేశంలో జనాభా ఎక్కువ కాబట్టి, పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో మనకు ఐమాట్లో ఉన్నది లిమిటెడ్ సీట్సే. సో వీ గెట్ ద ఎన్రోల్మెంట్ ఇన్ ద ఫస్ట్ మంత్స్ ఆఫ్ ద ఇయర్, రైట్? లైక్ జనవరి, ఫిబ్రవరి, Enrollment will be done, pre-enrollment No, will pre-enrollment. pre-enrollment will be done as soon as you choose. Like you just need to send a mail to the university, visit their webpage. Within 1 or 2 days you will get the mail and your pre-enrollment summary will be in your hand. అదే ఈ ప్రీ ఎన్రోల్మెంట్ అనేది ఫస్ట్లోనే అయిపోద్ది. కాకపోతే ఐమాట్ ఎగ్జామ్ వచ్చేసరికి సెప్టెంబర్ అవుద్ది. సో వెన్ విల్ ద స్లాట్స్ విల్ ఓపెన్ ఇన్ ద ఎక్స్పెక్టెడ్? లైక్ Mostly in the month of July, August. You have to be updated about it. జూన్ ఎండింగ్ నుంచి మనం అలాగా అంటే
అలాగే మనము ఆ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఐమాట్కి సీట్లు అనేవి ఓపెన్ అవుతాయి, లైక్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయంట. సో ఆ లిమిటెడ్ సీట్స్ ఉన్నప్పుడు మనము అనేది జస్ట్ వీలైనంత వేగంగా అంటే లైక్ వెంటనే ఇలా బుక్ చేసుకోవాలి. వెంటనే మనం బుక్ చేయకుండా లేట్ చేస్తే వెళ్ళిపోద్ది మళ్ళీ. సో ఈ ఐమాట్ అనేది సెప్టెంబర్ టైంలో పడుతుంది. సో ఈ టైంలో అయితే మనము బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకొని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, లైక్ వేగంగా రాస్తే మనకు వేగంగా వస్తుంది సీటు. సో దట్ సో ఆఫ్టర్ గెట్టింగ్ ఐమాట్ అండ్ ద like after IMAT exam is done, so the next step is to come to university. No, the next step is not actually coming to the university. After clearing the IMAT, you need to do a lot of documentation as well. Okay. And documentation works, I guess you can consult your consultancy. Okay. They will help you with your documentation. Other than that, one help which I can give for CBSE students is for getting the stamp of the foreign minister, external foreign minister affairs. You need not have to actually go to the embassy and then do it. There's an online platform called as eSanad. You can just apply for your documents out there. They will give it to you for 90 rupees and they will also deliver it to your house. ఓకే, ఈ సనత్ అనే ఒక వెబ్సైట్ ఉంటుందంట. ఇంటర్లో సిబిఎస్ఈ ఎవరు చదివారో వాళ్ళైతే ఫారిన్ మినిస్ట్రీ అఫైర్స్ వాళ్ళు స్టాంప్స్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము బయట దేశానికి వెళ్తున్నాం కాబట్టి మన సర్టిఫికేట్స్ బయట దేశానికి వ్యాలిడిటీ అని ఉండాలి. ఇవన్నీ కూడా కన్సల్టెన్సీ చేస్తారు. బట్ మీరు ఓన్గా చేసుకోవాలంటే కేవలం 90 రూపీస్ అంటే అప్పుడు 2022లో. ఇప్పుడు ఐ థింక్ నౌ ఇట్ విల్ బి లైక్ 150 ఏదైనా ఒక 200 రూపాయల లోపు సౌకలోనే మనకి అయిపోద్ది. సో మనం ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ చేసుకోవాలి. సో in these documents also there is a scholarship documents also included, like everything. Scholarship documents are also included. సో స్కాలర్షిప్ డాక్యుమెంట్స్ కూడా మనము చేసుకోవాలి. ఆ స్కాలర్షిప్ డాక్యుమెంట్స్ చేసుకుంటేనే ఇక్కడికి వచ్చాక మనకి సంవత్సరానికి 7.5 లక్షలు ఫ్రీగా స్కాలర్షిప్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, బెడ్ ఇస్తారు, అన్నీ ఇస్తారు, హాస్టల్ అన్నీ ఇస్తారు అనమాట. రూపాయి కూడా ఖర్చు చేయక్కర్లేదు. అండ్ ఈ ఐమాట్ ఎగ్జామ్ రాయడానికి అయితే కొద్దిగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మనకి ఈజీగా ఐమాట్ అర్థమవుతుంది. సో ఈ ఐమాట్ కన్నా అదే నీట్ కన్నా ఐమాట్ ఈజీయే కాబట్టి మనము కొద్దిగా అంత కష్టపడక్కర్లేదు. కొద్దిగా మనం ఎఫర్ట్ పెడితే అయితే మంచి యూనివర్సిటీలు అయితే వస్తాయి అన్నమాట. సో స్కాలర్షిప్ డాక్యుమెంట్స్ అయితే తప్పకుండా చేసుకోవాలి. మనం అక్కడ ఏమైనా చేసుకోకుండా గట్రా వచ్చినా సరే ఇక్కడికి వస్తే నీకు ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది తప్ప స్కాలర్షిప్ అయితే రాదనమాట. స్కాలర్షిప్ రాకపోతే వేస్ట్. సో అదనంగా so after the documentation, the next step is to travel to Italy. Yeah. Okay. So you apply for your visa, So yes, another one thing is once the exam results are out, after that you can start doing with the documentation, because it is not a lot of work. So again, consult your consultancy, they will help with all the documentation. So the next step which we need to keep in mind is the visa, I guess. Okay. ఐమాట్ ఎగ్జామ్ ఎవరు రాశారో నేను విన్నదైతే వీసా అయితే ఈజీగా వస్తుంది ఐమాట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే. బట్ వన్స్ మీరు ప్రీ ఎన్రోల్మెంట్ చేసుకున్నాక ఐమాట్ ఎగ్జామ్ కూడా మనం స్కోర్ సబ్మిట్ చేశాక కాలేజ్ చేంజ్ అవడం అయితే అవ్వదు. సో దెర్ ఈస్ నో చేంజింగ్ ఇన్ కాలేజ్ ఆఫ్టర్ ద ప్రీ ఎన్రోల్మెంట్. So another one thing for non-EU citizens, which is people like us, we get only one choice, which is the choice which we made during the pre-enrollment. So you cannot change your university even if you have a good marks or a good cutoff. ప్రీ ఎన్రోల్మెంట్ అనేది ఒకేసారి అవుతుంది. ఆ ఒక్కసారి కూడా మీరు మంచి యూనివర్సిటీ చూస్ చేసుకొని దానికి కట్ ఆఫ్ అయిన ఐమాట్లో మార్క్స్ తెచ్చుకుంటేనే అప్పుడే మీకు ఆ యూనివర్సిటీలోని సీట్ అన్ని కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ మీకు ఒక నార్మల్ కాలేజ్ని చూస్ చేసుకొని ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చి ఇంకో కాలేజ్కి వెళ్తామంటే మాత్రం ఇక్కడ వాళ్ళు అస్సలు తీసుకోరనమాట. ఎందుకంటే మనకి ఆల్రెడీ మనం చూస్ చేసుకున్న వల్ల ఇంకోటి ఏంటంటే మనం నాన్ యూరోపియన్ సిటిజన్స్, మనం ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ నాన్ EU కంట్రీస్ కింద వస్తాయి. సో ఈ నాన్ EU కంట్రీస్ వల్ల మనకి ఒకే ఒక కాలేజ్ వస్తుంది. ఆ కాలేజ్ తగిన కట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకొని జాయిన్ అవ్వాలి అంతే. వేరే కాలేజీల్లోకి మళ్ళీ నా కట్ ఆఫ్ అయ్యాక మళ్ళీ నా చేరుదామంటే వీళ్ళు ఒప్పుకోరనమాట. So EU citizens can join like yes, that. EU citizens, they can go for a second clearing round and the third cut-off round, and they can get a good university. Okay, so which colleges are the top in Italy? It's for always better the north of Italy, the colleges which are on the north of Italy, such as Milan, Bologna, Turin. They are the good colleges always. నార్త్ ఇటలీలో కొద్దిగా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉన్నా సరే కాలేజెస్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట, చాలా టాప్. So another doubt is like what about the
bodies, like for like the medical students in India, they will work on the bodies, right? Cadavers. So yeah, cadavers. So Yes. here there is available of that in Italy. In my university, sadly, it's not available. But then I guess University of Bologna does have cadavers with them. So yeah. I think not the universities all No, have. I guess just University of Bologna. Bologna. Yeah. మనం ఇప్పుడు చూసారా ఎంబీబీఎస్ వాళ్ళు ఎవరైతే చదువుతారో మెడిసిన్, వాళ్ళైతే డెడ్ బాడీస్ మీద గట్టా కొన్ని పరీక్షలు చేస్తారు కదా, లైక్ ఎగ్జామైన్ చేస్తారు కదా. సో ఇటలీలోని సాడ్ థింగ్ ఏంటంటే వేరే కాలేజీలు అన్నింటిలో నిన్న అలాగైతే ఉండవన్నమాట. ఓన్లీ బొలోగ్నా అనే యూనివర్సిటీలోనే అది ఆ కడేవర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో బొలోగ్నాలోని సీట్ రావడం అంత ఈజీ కాదు, మనము ఐమాట్ చాలా ఎక్కువ ఇచ్చి అప్పుడే వస్తుంది. So getting seat in Bologna is so difficult, I think, It right? is a bit difficult because there are very little seats, and the idea of seats can be got from a university, from this website which is called as acadimat.com. So you Okay. can log into acadimat.com and check for the seats and cutoff for all the years and all the universities. So IMAT. acadimat.com అనే వెబ్సైట్ ఉంటుందంట. ఆ వెబ్సైట్లోని మనము చూస్తే అప్పుడు మనకి ఎన్ని కట్ ఆఫ్ ఉంది ఈ ఇయర్, ఎంత అంటే ఎంత అవైలబిలిటీ ఉంది అది ఇది అని చెప్పి మొత్తం అంతన్నా చూపిస్తారంట. నేనైతే డిస్క్రిప్షన్లోని తప్పకుండా లింక్ని అయితే పెడతాను, మీరు తప్పకుండా అది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని దానికి తగినట్టు మీరు కష్టపడి అప్పుడైతే కాలేజీలో అయితే ఇవ్వండి. So tell some things about like scholarships, like how much you are getting per. I am personally like- getting 8,000 euros a year in Okay. 2 installments of 4,000 and 4,000, Hmm. which I will be getting for all the 6 years I am studying. Okay. So yeah. 8 సంవత్సరానికి మనవాడికైతే 7,80,000 దగ్గర వస్తుంది, అంటే 8,000 యూరోస్. అంటే 8,000 యూరోస్ 6 ఇయర్స్కే ఇస్తారనమాట. లైక్ 8 6 48. సో 48 అంటే దగ్గర దగ్గర ఒక 45 లక్షల పైనే మనకి ఎట్లీ గవర్నమెంట్ అయితే ఇస్తుంది అనమాట, విత్ అకామిడేషన్ అండ్ Yes, ఫ్రీ of ఫుడ్ course, ఆల్సో. I've got accommodation and food as well. ప్రతి దగ్గర అకామిడేషన్ కూడా ఇస్తుంది, లైక్ కాలేజ్ హాస్టల్స్ ఇవన్నీ. అండ్ ఫుడ్ కూడా ఇస్తుంది అనమాట. ఫుడ్ కూపన్స్ లైక్ 6 యూరోస్ అలాగా పెర్ డే ఫుడ్ కూపన్స్ అన్నీ ఇస్తుంది. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ హౌ వాస్ ద ఎగ్జామ్స్ హియర్ ఇన్ ఇటలీ, లైక్ ఈజ్ ఇట్ ఈజీ టు క్లియర్? I mean, if people are comfortable with vivas, then I feel it will be easier for them, because in Italy there you have to have a written and a viva exam. Like you have to clear both the written and the oral exam in order to clear it. But again, you get another one advantage of studying in Italy is that you get to choose a second date as well if you aren't satisfied with your marks. అండ్ ఆల్సో హౌ మచ్ మార్క్స్ ద ఎగ్జామ్ ఇస్ ఫర్? It's for 30 marks, and credits are different for different exams, such as big subjects such as anatomy and physiology. They have 18 credits or 19 credits. But then there are other subjects as well which are there for 6 credits or 8 credits as well. So it depends on which examination you are giving. సో ఎగ్జామ్స్ వచ్చేసరికి మనోడు చెప్పినట్టు ప్రకారం 30 మార్కులకి అయితే ఉంటుంది అనమాట. సో ఈ 30 మార్కులలోని ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే కొన్ని రిటర్న్ ఉంటాయి, కొన్ని ఓరల్ ఉంటాయి, లైక్ ఇంటర్వ్యూ లాగా వైవా అడుగుతారనమాట. కొన్ని ఏమో జస్ట్ ల్యాబ్స్ ఆల్సో ఇస్ దేర్. Labs are in there till now till second years. From third year it starts. ఓకే, practicals. ల్యాబ్స్ అయితే ఫస్ట్ 2 ఇయర్స్ ఉండవంట, థర్డ్ ఇయర్ నుంచి అయితే ఉంటాయంట ల్యాబ్స్. సో ఎగ్జామ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో ఫర్ స్కాలర్షిప్ వీ నీడ్ టు, ఇట్స్ సేమ్ లైక్ మాస్టర్స్ అండ్ బీటెక్ స్టూడెంట్స్, రైట్? Yes, లైక్ వీ నీడ్ టు yes. గివ్ ద పర్టికులర్ క్రెడిట్. Yes, you need to have a సో particular. స్కాలర్షిప్ course. మనకి రావాలంటే మనం ఏంటంటే ప్రతి సంవత్సరం మనకి క్రెడిట్స్ అనేది అప్డేట్ అవుతూ ఉండాలి. నువ్వు ఇక్కడికి వచ్చి అడుగు తప్పితే మాత్రం నీకు స్కాలర్షిప్ అయితే రాదు. సో పీపుల్ హూ కమ్ ఫర్ టైం పాస్ లైక్ దట్ దే వోంట్ గెట్ స్కాలర్షిప్, No, of course, no. You have to study for scholarship. మనం బాగా చదివితే మనకి మెడిసిన్ డిగ్రీ వస్తుంది, తర్వాత స్కాలర్షిప్ వస్తుంది, ఫ్రీ ఫుడ్ వస్తుంది, ఫ్రీ బెడ్ వస్తుంది, అన్నిన్నా నువ్వు అసలు నీకు రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా మొత్తం ఎట్లీ గవర్నమెంటే మొత్తం అంతా చేస్తుంది అనమాట. సో టెల్ మీ సమ్ మోర్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ ఇటలీ. I mean, the greatest advantage of studying in Italy is you get to have good Italian food. I feel that is the biggest advantage of studying in Italy. Yeah. And also it's very beautiful. Like Italy is beautiful, so coming to Italy is always a plus, and it's easier. And It's also easier we than get Schengen visa. Yes, we get the Schengen visa, and we can travel all of Europe as well in Yeah. very cheap rates as well. యా అదే మనం చూసినట్టయితే మొత్తం యూరోప్ అంతా తిరగొచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఇటలీ వస్తే లైక్ నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్ అలాగా 32 దేశాలకైతే ఫ్రీగా
వీసా లేకుండా తిరగొచ్చు ఇటలీకి వస్తే. ఇంకోటి ఏంటంటే స్కాలర్షిప్లు ఇస్తుంది, అన్ని మనకు ఉచితంగా ఇస్తుంది. అండ్ వాట్ ఎల్స్? Um, I feel that is it. I mean, other than that, it's really good over here. I mean, the country is very beautiful. ఇంకోటి ఏంటంటే ఇటలీ కంట్రీ చాలా బాగుంటుంది. మన ఇండియా చూస్తే ఎప్పుడు డస్ట్ అలాగా చాలా ఎక్కువ పొల్యూషన్ ఇవన్నీ ఉంటాయి. ఇటలీ వచ్చేసరికి పొల్యూషన్ అవేటి ఉండదు. ఇప్పుడు మన వాళ్ళు అయితే మంచిగా ఆడుకొని హ్యాపీగా చిల్ అవుతూ చదువుకుంటారు. సాటర్డే సండే Yes. నైట్స్ అయితే మంచిగా ఫుడ్ తింటాం, క్లబ్స్కి వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, చిల్ అవుతాం. సో ఇండియాలో ఉంటే మనకి ఇవేటి ఉండదు, రోజంతా అలా చదువుకొని ప్రాక్టీస్లు ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఆఫ్టర్ థర్డ్ ఇయర్ ద సెకండ్ ఇయర్ రియల్ మెడిసిన్ కోర్సెస్ From second year, so that is from third year, like starting from third year, second semester, the hardcore medicine stuff start. You need to go on hospital rotations, and also you have labs and everything. థర్డ్ ఇయర్ నుంచి హాస్పిటల్స్కి వెళ్ళడం, ల్యాబ్స్ ఉండడం ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో వన్ ఫైనల్ క్వశ్చన్, వాట్ ఈస్ ద like course duration? 6 years. Okay. So 6 years of study, 6 plus 1 year of internship in a country which Like you total want to 7 choose. years? Yes. Okay, 6 years study anta, 1 year internship anta, like total 7 years. For internship, maybe it's paid or not? I'm still not sure about it. In internship, do we get any scholarship? I'm for not 7th sure year? about that as well. ఓకే మనోడికి కూడా తెలియదంట. బట్ 7th ఇయర్ మ్యాక్సిమం రాదు, బట్ 6 years అయితే ఇస్తారనమాట స్కాలర్షిప్. అండ్ డూ యూ హ్యావ్ ఎనీ అదర్ థింగ్స్ టు టెల్? I don't think so. I guess that would be pretty much it. Keep studying for IMAT. I mean, study is the key. Before getting into paperworks and all, first study. Keep doing previous year questions. Keep studying, and that's it, I feel. And then after that, everything will just keep falling into its places one by one. So it will be done. Okay, so let me give a brief summary. Yes. In just 5 minutes. Sure, I will sure. tell. సో ప్రాసెస్ని అయితే ఫస్ట్ నుండి చివరి వరకు వేగంగా చెప్తాను చూడండి. సో ఫస్ట్ అయితే మనము కాలేజ్ని అయితే ఎంచుకోవాలన్నమాట. మనం ఇంటర్ అయిపోయిన వెంటనే కాలేజ్ని ఇక్కడ ఏదో కాలేజ్ అంటే మనం రీసెర్చ్ చేసుకొని చూస్ చేసుకొని ఎంచుకున్న తర్వాత కాలేజ్ ప్రీ ఎన్రోల్మెంట్ తెచ్చుకుంటాం. ఆ ప్రీ ఎన్రోల్మెంట్ చూపెట్టి ఆ ప్రీ ఎన్రోల్మెంట్ ఉంటేనే ఐమాట్ రాయడం అవుతుంది. సో జూలై ఆగస్ట్లోని స్లాట్ బుక్ చేసుకుని ఐమాట్ రాయాలి. ఐమాట్ రాసుకున్నాక ఐమాట్ స్కోర్ వచ్చాక మనకు కాలేజీలో సీట్ కన్ఫర్మ్ అవుద్ది. ఈలోపు మనం స్కాలర్షిప్ డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ కన్సల్టెన్సీస్తోని గట్రా సబ్మిట్ చేస్తాం. అండ్ మన సర్టిఫికేట్స్ కూడా లైక్ ఫారిన్ మినిస్టర్స్ స్టాంపింగ్స్ అన్నీ చేసుకుంటాం. సో స్టాంపింగ్ అయ్యాక ఇక్కడికి వస్తామన్నమాట. సో ఇయర్ ఎండింగ్లో ఇక్కడికి వచ్చి మనం ఇంకా డైలీగా కాలేజ్కి వెళ్తూ ఒక 2 years తర్వాత అయితే మనకి స్టార్టింగ్ అది 2 months అయితే స్టార్టింగ్ మనకి అకామిడేషన్ అదైతే ఉండదు, ఓన్ అకామిడేషన్లో ఉండాలి. ఆ తర్వాత మనకి స్కాలర్షిప్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, అవి అయితే మనకి అకామిడేషన్ ఇస్తుంది. సో అకామిడేషన్ ఇచ్చాక ఇంకా మనం మంచిగా చదువుకోవచ్చు, వారం అంతా చదువుకొని కాలేజీలకి వెళ్తూ చిల్లవచ్చు. అండ్ అంతేని మామూలుగా ఇంకా మీకు బాగా డీటెయిల్గా కావాలి, ఇటలీకి అయితే చాలా తక్కువ మంది చేస్తారు కన్సల్టెన్సీలు. అందులో నేను ఒక బెస్ట్ కన్సల్టెన్సీని ఫైండ్ చేశాను మన హైదరాబాద్లో. సో ఎవరైనా ఇటలీకి వెళ్దాం అనుకుంటే మాత్రం తప్పకుండా నాకు మెసేజ్ చేయండి, నేను మీకు 100% హెల్ప్ చేస్తాను. ఎందుకంటే మెడిసిన్ చదవడం అనేది చాలామందికి డ్రీము, అలాంటిది మన ఇండియాలో అవ్వదు. ₹1,00,00,000 ఖర్చు పెట్టి చదవాలంటే ఇండియాలో అయితే అవ్వదన్నమాట. ₹1,00,00,000 ఖర్చు పెట్టి చదవడానికి చాలా ఎక్కువ మంది మనం మిడిల్ క్లాస్ కాబట్టి. సో ఇలాంటి ఇటలీ ఇవన్నీ ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ మనం కన్సల్టెన్సీకి ఎంతో కొంత కట్టి ప్రాసెస్ అంతా చేయించుకుంటే మొత్తం అంతా వాళ్ళే చేస్తారు. కట్ ఆఫ్ మార్క్స్ అన్నీ చెప్తారనమాట. సో అలా చెప్పాక మనం ఇంకా హ్యాపీగా ఇక్కడికి వచ్చి మంచిగా చదువుకోవచ్చు. సో అంతే ఫ్రెండ్స్, మ్యాక్సిమం అంతా చెప్పాను. ఇంకా మీకు ఎప్పుడైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే తప్పకుండా మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. సో ఈస్ దర్ ఎనీ స్టిల్ ఫైనల్ థింగ్స్? I would just like to add the cutoff of my university, so that you can tell. Like for this year, last year my cutoff, the total number of seats, non-U seats were 50, and the cutoff was 47.3 out of 90. So yeah. ఐమెట్ ఎగ్జామ్ వచ్చేసరికి 90 మార్కులకు ఉంటుంది. మనోడు యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ ఆఫ్ కంపానియా. సో ఆ యూనివర్సిటీకి అయితే కట్ ఆఫ్ వచ్చేసరికి 47.3 అనమాట కట్ ఆఫ్. సో 47.3 కన్నా ఎక్కువ వస్తే చాలా హ్యాపీ అని. అండ్ ఆల్సో వన్ లాస్ట్ థింగ్ చెప్పడం అయితే మర్చిపోయాను. సో ఎంబీబీఎస్ రావడానికి 6 yearsకి తగినట్టు ఫండ్స్ అయితే చూపెట్టాలన్నమాట. నియర్లీ 40 lakhs, రైట్? Yes. అండ్ 40 lakhs అయితే ఫండ్స్ చూపెట్టాలి. ఈ ఫండ్స్ అనేవి మనం ఒక్కసారి ఐమాట్ క్లియర్ చేస్తే మనం లోన్ ఎలా చూపెట్టినా అయితే ఇస్తారనమాట. సో మీరు ఏదైనా కన్సల్టెన్సీకి వెళ్తే వాళ్ళు కూడా లోన్ ఏజెంట్స్ గట్రా చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా మీకు లోన్స్ చూపెట్టడం, అదే ఫండ్స్ అయితే చూపెట్టడం హెల్ప్ చేస్తారు.
ఆ ఫండ్స్ చూపెట్టి వేసేయాలి. ఆ వేసే ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ఫండ్స్ అనేవి మనం వెంటనే తీసేయచ్చు అనమాట. ఫండ్స్ విషయం అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీసాకి వెళ్తాం కదా. వీసాకి వెళ్ళినప్పుడు అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా చాలా నీట్గా మాట్లాడాలి. అది కూడా మనం కన్సల్టెన్సీస్ ఇవన్నీ గైడ్ చేస్తాయి, వీసా డాక్యుమెంటేషన్ ఇంటర్వ్యూ అని. సో మన అనిర్బన్ వచ్చేసరికి వీసా ఇంటర్వ్యూ చాలా కాన్ఫిడెంట్గా ఇచ్చాడు. అందుకే ఆయనకి ఆన్ ద స్పాట్ సీట్ అయితే అంటే వీసా గట్రా ఇచ్చి రిజర్వ్ చేశారనమాట. అండ్ ఆల్సో వాట్ ఈస్ ద వెయిటింగ్ టైమ్ ఫర్ వీసా? For For me, MBBS. it went really good. So I got my visa in a week. ఓకే, వీసా వెయిటింగ్ టైం వచ్చేసరికి మనోడిది కోల్కతా ఎంబసీలో వేశారు కాబట్టి 1 వీక్ అనమాట. సో మన సౌత్ ఇండియాలోని బెంగళూరు, ముంబై ఎంబసీ అయితే ఒక 1 మంత్ తీసుకుందాం. వీసా అయితే 1 మంత్ లోపే వస్తుంది. బట్ మనం ఏంటంటే మనకి వీసాలో ఫండ్స్ గురించి గట్రా అన్నీ అడుగుతారు. మీకు వీసా గురించి ఇంకా డీటెయిల్గా తెలియాలంటే నా వీసా వీడియో అయితే చేశాను అనమాట. వీసా వీడియో కూడా చూడండి. మొత్తం అదంతా ఫుల్గా చెప్పాక అప్పుడు మీకైతే సీట్ అయితే ఇస్తారనమాట. సో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అనిర్బన్ Yes. ఫర్ గివింగ్ అస్ టైమ్ అండ్ లెటింగ్ అస్ నో ద ఫుల్ ప్రొసీజ్యూర్ ఆఫ్ ఎంబీబీఎస్. సో థ్యాంక్ యూ That's సో it. Keep మచ్. studying and yes, come to Italy. It's really good over here. ఇటలీకి అందరూ ఇటలీకి రండి, చిల్లమండి. సో Yes. టెల్ అస్ హౌ వీఆర్ చిల్లింగ్ అండ్ ఎంజాయింగ్ I హియర్. mean, I just had biryani few minutes back, so I'm really chilling over here. But then again, you have to study because it's medicine, and you have to study because you will be doing a very, you will have a big responsibility at the end of your 6 years. So keep studying and keep enjoying. So one last final thing. Yes. What about this postdoc like that? Some things are there now, like specialization like that. Specialization. So when this will happen? Not after you get your degree, you have to clear FMGE, which is Foreign Medical Graduate Entrance Examination, if you want to come back to India. But Okay. then by the time we all will be graduating, which is after 6 years, the name of the exam will be converted into NEXT, NEXT. Okay. And if you want to practice in Italy, you can do that. Our certificate is valid all over Europe, including the United Kingdoms. So that is a big plus point. But then again, to practice in Europe, you need to have good credit score and a good percentile as well in your exams. సో యూరోప్లో మీరు చదువుకొని ఏంటది అదే ఇటలీలో చదువుకొని మీరు జర్మనీలో ఎక్కడైనా మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు మీ డాక్టర్ది. సో అలా ప్రాక్టీస్ చేయాలంటే సో ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ దట్ వీ నీడ్ టు రైట్ FMGE. In India, it will be only to practice in India, you need to Okay. write FMGE. FMGE అనే ఎగ్జామ్ రాయాలన్నమాట. ఇటలీలో చదువుకొని ఇండియాలో మనం క్లినిక్ ఏదైనా పెట్టుకోవాలంటే FMGE ఎగ్జామ్ రాసి అందులో క్వాలిఫై అయితేనే అప్పుడు మనము ఇక్కడ అంటే ఇండియాలోని పెట్టుకోవచ్చు అనమాట. What about in Europe, like In with Europe, normal our- degree you can? Yes, our degree is valid all over ఓకే, Europe. నార్మల్ మనకి ఎంబీబీఎస్ ఫుల్గా సక్సెస్ఫుల్గా చేసి డిగ్రీ వచ్చాక అది యూరోప్ అంతా చేసుకోవచ్చు అనమాట. సో FMGE ఓన్లీ విల్ కన్వర్టెడ్ యాజ్ నెక్స్ట్. Yes, it will be converted to next mostly by 6 years. Like కొన్ని discussions సంవత్సరాల are going on. తర్వాత నెక్స్ట్ అనే పేరుతోని FMGE మారిపోద్ది అనమాట. సో ఇండియాలోని చదువుకొని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, అమెరికా గట్రా వెళ్ళకండి, అండ్ అదర్ కంట్రీస్ కూడా వెళ్ళకండి. ఇట్లీ ఇది ఎవరికి తెలియదు, ఎవరికి తెలియనప్పుడే మీరు ఆపర్చునిటీని అయితే తీసుకోండి. సో ఈజీగా మీ అందరికీ వీసాలు వస్తాయి ఎంబీబీఎస్. నేను దగ్గరుండి మన వాళ్ళందరినీ ఇక్కడ తెచ్చుకోవడానికి, కమ్యూనిటీ పెంచుకోవడానికి నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. సో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అగైన్ అనిర్బన్. Yes, thank you guys, thank you. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం, అప్డేట్ వీడియోతోని. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా అడగండి. అందరికీ బాయ్ బాయ్, జై హింద్. Ciao.